హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. ఒక బాణం ఒక మనిషి ప్రాణాన్ని తీసేస్తుంది. అదే బాణం ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసింది. అసలు ఈ స్టోరీ ఎక్కడ జరిగింది? ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ఫోటో చాలా వైరల్గా మారింది. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కడప అనగానే అందరికీ గుర్తొచ్చేది 7 రోడ్స్. 7 రోడ్స్ ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. ఆ రోడ్లో శ్రీరాముడికి సంబంధించిన ఒక ఊరేగింపు జరుగుతుంది. ఒకసారి మనం ఈ విజువల్స్ కూడా నేను ప్లే చేస్తాను, చూడండి. సో ఆ 7 రోడ్స్లో కూడా అంటే ఊరేగింపు అనగానే ముఖ్యంగా మనందరికీ ఏం గుర్తొస్తుంది? అక్కడ ఉండే డప్పుల శబ్దాలు, భజనలు, పూజలు, భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా దేవుడు ఊరేగింపు జరుపుతూ ఉంటారు. అంత సంతోషంగా దేవుడిని ఊరేగిస్తున్న సందర్భంలో అందరూ చూస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, లోకల్ వాళ్ళు మనకి పంపించిన వీడియోలో అక్కడ అందరూ కూడా హనుమాన్కి సంబంధించిన జెండాలు పట్టుకుని దానిపైన శ్రీరామ్ అని రాసుకుని ఆ ఫ్లాగ్స్ని కూడా అటు ఇటు ఊపుతూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ కూడా ఎంతో ఉత్సాహంతో అందరూ కూడా ఊరేగింపు జరుపుతున్నారు. చాలామంది సెల్ఫీ వీడియోలు తీసుకున్నారు. అలానే ఇక్కడ మనం చూసినట్టయితే క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా అటెండ్ అయ్యారు అనేది అర్థమవుతుంది. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఉత్సవానికి హాజరయ్యారని చెప్పుకోవచ్చు. అలానే ఇక్కడ ఉన్న క్రౌడ్ కూడా తక్కువగా ఏం లేరు, అసలు కిక్కిరిసిపోతున్నారని మనం చెప్పుకోవాలి. ఆ రకంగా ఈ ఉత్సవానికి క్రౌడ్ వచ్చారు. అండ్ అలానే ఇక్కడ మనం పోలీసులు కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తున్నారు. అంటే ఇటువంటి ఊరేగింపులు జరిగినప్పుడు ఏదైనా ఇష్యూస్ అవుతాయేమో, ఏమైనా గొడవలు అవుతాయేమో అని చెప్పి పోలీసులు కూడా చాలా అలర్ట్గా చూస్తూ ఉంటారు. ఒక సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోవాలి. అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, బేసిక్గా జనవరి 22వ తారీఖున రాత్రికి బిఫోర్ ఈవినింగ్ టైంలో ఊరేగింపు అనేది జరుగుతుందన్నమాట. అలానే ఇక్కడ పోలీస్ వాళ్ళందరూ కూడా ఎక్కడేం జరుగుతుందా అని, సిబ్బంది కూడా ఎక్కువ మందే ఉన్నారు. వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అంటే ఎటువంటి గొడవలు లేకుండా అక్కడ అంతా క్లియర్ చేయాలి అని చెప్పి అందరూ రోడ్ సైడ్ నుంచి ఇది చేయడం మనం చూసాము. అలానే ఇక్కడ పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు కూడా. సో ఇక్కడ చూసినట్టయితే పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ ఉన్నారనమాట. పోలీసులు కూడా అక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా అలానే అంతా సాఫీగా సాగిపోతుంది అని అనుకున్నారు. అదే టైంలో అక్కడ పిల్లలు చేశారో ఎవరు చేశారో క్రాకర్స్ అనేవి, మనం ఇప్పుడు ఏ ఈవెంట్ చేసినా కూడా క్రాకర్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అదొక సెలబ్రేషన్, అదొక హైప్. అంటే ఎంత ఎక్కువ క్రాకర్స్ మనం ఫైర్ చేస్తే అంత హైప్ అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా క్రాకర్స్ కూడా బాణాలు వేస్తూ ఉన్నారనమాట. పోలీసులు యాక్చువల్గా ఎక్కడైనా పబ్లిక్లో ఈ మందుగుండు సామాన్లు పేల్చడానికి కానివ్వండి, బాణాలు ఇటువంటి వేయడానికి పర్మిషన్ లేదు గవర్నమెంట్ తరపు నుంచి. ఎందుకంటే అవి ఎవరికన్నా వెళ్ళి తగలొచ్చు, పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. క్రౌడీ ప్లేసెస్లో అసలు ఈ బాణాలు వేయడానికి లీగల్గా అయితే పర్మిషన్ లేదు. బట్ అక్కడ పోలీసులు ఉన్నా కూడా అక్కడున్న జనాలు ఎందుకు బాణాలు వేశారనేది తెలియదు, ఎటు నుంచి వచ్చిందో తెలియదు. కానీ ఒక బాణం అయితే డైరెక్ట్గా ఒక మనిషి పొట్టలోకి చొచ్చుకొని పోయిందని చెప్పాలి. అక్కడ ఊరేగింపు అనేది రోడ్డు మీద జరుగుతుంది. పక్కనే ఉన్న ఒక ఇదిలో వాచ్మెన్గా పనిచేస్తున్న, సిబ్బందిగా పనిచేస్తున్న హరి అనే వ్యక్తి, ఆయనకి 55 సంవత్సరాలు. పాపం అప్పటి వరకు లోపల ఉన్న వ్యక్తి బయట అంతా సరదాగా ఉంది, హడావిడిగా ఈవెంట్ జరుగుతుంది, సరే మనం కూడా చూద్దాము అని పాపం ఆయన ఎందుకు బయటకు వచ్చారో కానీ ఆయన దురదృష్టం అని చెప్పుకోవాలి. సరే దేవుడు ఊరేగింపు అంటే అందరూ వస్తారు చూస్తారు కాబట్టి పాపం అలానే లోపల ఉన్న వ్యక్తి, వాచ్మెన్గా పనిచేస్తున్న వ్యక్తి, ఆయన కూడా బయటకు వచ్చి పైన నుంచున్నారు. ఊరేగింపు అంతా రోడ్డు మీద జరుగుతుంటే ఆయన పైన నుంచి చూస్తున్నారు. ఆ నుంచిన వ్యక్తి, నేను ఒకసారి మనకి ఒక ఎక్స్క్లూజివ్ సీసీ కెమెరా ఫుటేజ్ దొరికింది, నేను అది కూడా ప్లే చేసి చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక నిమిషం. చాలా ప్రాంతాల్లో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కటి బాణాలు అంటారు, తారాజువ్వలని కొంతమంది అంటారు. ఆ తారాజువ్వల్ని ఎవరో వేస్తూ ఉన్నారు. సడన్గా ఆ వ్యక్తి చూడండి, మనం అసలు ఆ సీసీ కెమెరా కూడా అంత క్లియర్గా లేదు, కొంచెం బ్లర్గా ఉందన్నమాట. అందరూ కూడా ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను. అందరూ కూడా వీళ్ళంతా రోడ్ మీద ఉన్న భక్తులైతే ఇక్కడ ఒకటి స్టెప్స్లా ఉండి ఇక్కడ ఒక వాల్లా ఉంది, దీనికి ఆనుకుని కొంతమంది ఉన్నారనమాట. చూడండి, ఇక్కడ ఒక చిన్న బాబు కూడా నుంచున్నాడు, ఈ బాబు పక్కన ఒక మహిళ కూడా నుంచున్నారు. అలానే ఈ పక్కన ఇక్కడ ఏదైతే ఇక్కడ ఆరో మార్క్లో కనిపిస్తుందో ఈ వ్యక్తి, ఒక్కసారి నేను మళ్ళీ వెనక్కి పెట్టి చూపిస్తాను. ఇక్కడున్న వ్యక్తి, ఆయనతో పాటు అంటే ఇప్పుడు ఆయన ఇక్కడ నుంచున్నారు, ఆయన పక్కన ఒక బాబు నుంచున్నాడు, పక్కన ఒక మహిళ నుంచున్నది అనమాట. మనం వీడియోలో ఒకసారి క్లియర్గా చూడొచ్చు. సో వాళ్ళందరూ ఈ పక్కన నుంచున్న మహిళ కూడా ఇక్కడ వీడియో తీసుకుంటున్నారు. అలానే బాబు ఉన్నాడు, బాబు పక్కన ఇక్కడ మూల ఎవరైతే హరి అనే వ్యక్తి ఉన్నారో ఆయన ఈ మూల నుంచున్నారు అనమాట. అందరూ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్గా ఆ తారాజువ్వ వచ్చి డైరెక్ట్గా ఇక్కడ బ్లాస్ట్ అవ్వడం. అదిగో చూడండి, అందరూ కూడా ఆ లైటింగ్ కూడా సీసీ కెమెరా, అదిగో
మొత్తం అంతా పాపం ఆయన ఇక్కడ కింద పడిపోవడం జరిగిందనమాట. వెంటనే కూడా ఆయన పాపం ఇక్కడ కింద పడిపోయి అసలు ఏం జరుగుతుందో తెలియదు. చాలామంది ఏంటంటే వెళ్ళి అక్కడ పేలిన తర్వాత కూడా పాపం ఆయన ఆ పేగులన్నీ కూడా బ్లాస్ట్ అయిన వెంటనే కూడా అవన్నీ మొత్తం అక్కడే బ్లాస్ట్ అయిపోయి బయటకు వచ్చేసాయి. ఆయన చూడండి పాపం అంత ధైర్యంగా కూడా ఆ కడుపులో పేగులన్నీ కూడా ఇలా పట్టుకొని పాపం ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది అర్థం కాని సిచ్యువేషన్లో పాపం ఆయన అలా చూస్తూ ఉండిపోయారు. చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవాలి ఇది. ఎందుకంటే అంతమంది జనాలు ఉండి కూడా అసలు ఎటువంటి కేర్ తీసుకోకుండా, కనీసం పోలీస్ వాళ్ళు ఉన్న అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, పోలీసుల్ని కేర్ చేయకుండా వాళ్ళు ఎందుకు బాణాలు వేశారు, నిండు ప్రాణాన్ని చూడండి. అసలు ఇక్కడ ఉన్న జనాలు కూడా ఏదైనా ఒక ఇన్సిడెంట్, ఒక ఇది జరుగుతుంది, ఒక ప్రాబ్లం వచ్చింది అంటే జనాలు పక్కన వాళ్ళు కూడా నుంచుని చూస్తారు, ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు. పాపం ఆయన్ని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళిన దిక్కే లేదు. ఆయన ఇలా పట్టుకొని ఇలా చూస్తూ ఉండగా ఫోటో తీసి దాన్ని కూడా వైరల్ చేశారు. ఆయన్ని ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టారంట 2 days. ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో పెడితే ఆయన ఇంకా కోలుకునే వాళ్ళేమో, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ వల్ల ఆయన చనిపోయే సిచ్యువేషన్ వచ్చింది అని చెప్పి ఇప్పుడు అక్కడున్న లోకల్ వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇది కంప్లీట్గా నిర్లక్ష్యం అని చెప్పుకోవాలి. ఇప్పుడు అవి వేస్తున్నప్పుడు అవి ఎటు వెళ్తాయి, రాకెట్ వెళ్ళినట్టు అడ్డదిడ్డంగా ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటాయి. అంతమంది మనుషులు ఉన్నప్పుడు, అంత పెద్ద పెద్ద క్రాకర్స్ యూజ్ చేస్తున్నప్పుడు అవి ఎటు వెళ్తున్నాయి, ఎవరికి హాని కల్పిస్తున్నాయి, ఇవన్నీ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఆయనకి తగలకపోయినా ఆయన పక్కన ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్న పిల్లవాడు ఉన్నాడు, పక్కనే ఒక మహిళ కూడా ఉన్నారు. ఆయన లేకపోయినా ఆ ప్లేస్లో ఎవరో ఒకళ్ళు ఉంటే ఎవరో ఒకళ్ళకి తగిలేది కంపల్సరీ. ఇక్కడైతే ఒకరి ప్రాణం అయితే పోయిందని చెప్పుకోవాలి. అసలు ఉత్తి పుణ్యాన్ని ఒకసారి ఈ వీడియో చూస్తే అసలు బాధ వేస్తుంది. నుంచొని చూస్తున్నాడు, ఆయన ఎక్స్పెక్ట్ కూడా చేస్తుండడు. పక్కనే చూడండి చిన్న పిల్లలు ఉన్నారు, ఇక్కడ మహిళలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అసలు ఎటువంటి యాక్షన్ క్లియర్గా తీసుకోకుండా ఇప్పటికి ఎందుకు మరి వదిలేస్తారనేది తెలీదు. ఈ సీసీ ఫుటేజ్ కూడా మనకి ఓన్లీ ఎక్స్క్లూజివ్ సీసీ ఫుటేజ్ అనమాట. అక్కడ ఇంత తగిలిన తర్వాత కూడా ఆ వ్యక్తిని ఎవరు లేపడానికి రావట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళు చూడండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నుంచుని చూస్తున్నారు. అసలు ఆయన పేగులు పట్టుకుని ఇలా నుంచుంటే ఇటువంటి దౌర్భాగ్యం ఎవరికీ రాకూడదు. మనం చేసే ఆనందం మనకి ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటే అది అంతవరకు ఓకే. బట్ పక్కన వాళ్ళకి అది హాని కలిగిస్తుంది అన్నప్పుడు మనం కొంచెం ఆలోచించి ఇటువంటి పనులు చేయాలి. అసలు ఫైర్ క్రాకర్స్ అనేవి పబ్లిక్లో క్రౌడ్ ఎక్కువ ఉన్న ప్లేస్లో కాల్చడానికి గవర్నమెంట్ నుంచి ఎటువంటి పర్మిషన్ లేదు. సో ఆ రాకెట్ తన పొట్ట దగ్గర బ్లాస్ట్ అవ్వడము, పేగులు కూడా బయటకు వచ్చే అంతలా బ్లాస్ట్ అయిందంటే 2 చిన్నపిల్లలు ఉన్నారు పాపం ఆయనకి. 2 చిన్నపిల్లలు, భార్య ఏడుస్తుంది, కుటుంబ సభ్యులు కూడా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలా ఉంది. అంటే మన ఆనందం పక్క వాళ్ళ ప్రాణం తీసేస్తుంది అన్నప్పుడు అసలు అటువంటివి ఎందుకు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. జనాలు ఇప్పటికైనా కూడా అంత ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫోటోలు వీడియోలు తీయడం కాకుండా అటువంటి ప్లేసుల్లో ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఇమీడియట్గా అంబులెన్స్కి ఫోన్ చేయడము, ఒక మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళడమో చేయాలి. వాళ్ళేమో ఎక్కువ డబ్బులు పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్స్లో పాపం జాయిన్ అవ్వలేని సిచ్యువేషన్ ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా ఎవరు అసలు ఈ క్రాకర్స్ వేసింది ఎవరు, ఆ టైంలో ఏంటి, ఇప్పుడే వీడియో పోలీసుల తనిఖీలో ఈ వీడియో బయట పడింది కాబట్టి అసలు ఆ టైంలో ఎవరు వేశారు, అది అలా ఎందుకు వెళ్ళింది అనేది కూడా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఊరేగింపుల్లో ఎక్కువ ఊరేగింపు అంటే ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అంతమంది క్రౌడ్లో పాపం ఆయన ఎక్కడో మూల నుంచున్న ఆయన చావడానికే వచ్చినట్టు కరెక్ట్గా ఆయన దగ్గరికే వచ్చి పేరడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎవరైనా కూడా ఎప్పుడైనా ఫైర్ క్రాకర్స్ పేలుస్తున్నారు అంటే 100కి 100% సెక్యూరిటీ మెజర్మెంట్స్ అనేవి కంపల్సరీ తీసుకోవాలి. పోలీసులు కూడా అక్కడ ఉండి అంతలా చూస్తూ ఉన్నా కూడా వాళ్ళ కళ్ళు కప్పి ఇంత ఇన్సిడెంట్ జరిగింది అంటే దీన్ని ఊరికి అయితే వదిలేయకూడదు. దీనికి ఎవరైతే కారణం అయ్యారో వాళ్ళకి కంపల్సరీ శిక్ష పడేలా అయితే చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలానే సో గురువారం ఎప్పుడైతే సాయంత్రం ఈ ఊరేగింపు జరిగిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హరిని ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి గురువారం నుంచి శనివారం వరకు కూడా ఆయన ఫైట్ చేస్తూనే ఉన్నారు. అంటే ఆయన సోషల్ మీడియాలో ఆ ఫోటో ఇలా పేగులు పట్టుకొని ఇలా చూస్తున్నప్పుడు కూడా ఆయన ఫేస్లో ఒక భయం లేదు. అంటే ఎంత ధైర్యంగా ఆయన ఉన్నారు అనేది ఆ ఫోటో చూస్తే అర్థమైందనమాట. సో ఇంత ధైర్యంగా బ్రేవ్గా ఆయన ఉన్నారు, ఎక్కడా భయపడట్లేదంటే 100కి 100% ఆయన మళ్ళీ నార్మల్గా కొంచెం టైం పట్టినా కూడా మళ్ళీ నార్మల్గా
తిరిగి వచ్చేస్తారు అని చెప్పి ఆ ఫోటో చూసినప్పుడు నాకు ఫస్ట్ అదే అనిపించింది. అంత పేగులు బయటపడుతున్నప్పుడు కూడా సెల్ఫ్గా ఆయన పట్టుకుని లేచి అంత ధైర్యంగా ఉన్నారంటే మేబీ తగ్గిపోయి ఒక 1 వీక్లో అలా బయటకు వచ్చేస్తారని అనుకున్నాము. బట్ గురువారం నుంచి సాటర్డే వరకు కూడా ఆయన పోరాడారు. అండ్ లోపల పేగులు డాక్టర్స్ కూడా చాలా ట్రై చేసినా కూడా మొత్తం లోపల అన్నీ బ్లాస్ట్ అయ్యాయి కాబట్టి పాపం చివరి నిమిషం వరకు కూడా ప్రాణాలతో ఉండడానికి పోరాడి ఆయన చనిపోవడం జరిగిందనమాట. ఈరోజు అసలు కడపలో ఆ సెక్యూరిటీ గార్డ్ అనే వ్యక్తి లేకుండా అయిపోయారు. అలానే ఒక కుటుంబానికి ఒక పెద్ద లేడు, ఆ కుటుంబం రోడ్డున పడింది. అది కూడా ఒక బాణం వల్ల, మన ఎంటర్టైన్మెంట్ వల్ల ఒక ప్రాణం, ఒక కుటుంబం రోడ్డున పడింది. ఇటువంటివి మళ్ళీ రిపీట్ చేయకుండా అందరికీ షేర్ చేయండి. అంటే ఇటువంటి వార్తలు షేర్ చేస్తే అట్లీస్ట్ అవేర్నెస్ వస్తుంది. అండ్ పోలీస్ వాళ్ళు కూడా ఏదైనా ఒకటి జరుగుతున్నప్పుడు దానికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా కనుక్కోండి. వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ వాళ్ళు ఎటువంటి క్రాకర్స్ అయినా యూజ్ చేస్తున్నారు. ఆ క్రాకర్స్ హానికరం కాదు, చిన్నవి ఏదో లైట్గా పేలు వదిలేస్తాయి అన్నప్పుడు ఓకే. కానీ ఇటువంటి రాకెట్లు వేస్తున్నప్పుడు అంతమంది క్రౌడ్లో 100% పోలీసులు కూడా ఎంత లోకల్ వాళ్ళైనా కూడా పర్మిషన్ లేకపోతే నో చెప్పండి. మీరు అక్కడ అంతమంది పోలీసులు ఉన్నారు, వాళ్ళని కూడా తప్పు పట్టలేం. వాళ్ళకి తెలిసేశారో తెలియక వేశారో తెలియదు. కానీ పోలీసులు చూసి ఒకవేళ నిజంగా నో చెప్పుంటే ఇవాళ హరి అనే వ్యక్తి మన అందరి మధ్యలో ఉండేవారు అనమాట. సో ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ కంపల్సరీ పాటించండి. ఇష్టం వచ్చినట్టు ఎవరికి నచ్చిన పనులైతే వాళ్ళు చేయకండి. సో అది చూసారు కదా. మీకు అసలు హరి ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ఒక సెక్యూరిటీ గార్డ్ పాపం చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి, 2 చిన్నపిల్లలు ఉన్నారు. కుదిరితే ఎవరైనా వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటే ఆ కుటుంబానికి, ఆ పిల్లలకి హెల్ప్ చేయండి, సహాయం చేయండి. ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా అందరూ కొంచెం స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. మరి హరి ఫోటో చూసిన తర్వాత అందరం బాధపడ్డాము. ఇప్పుడు ఆయన లేరు అనేది కూడా చాలా బాధ కలిగిస్తుంది. అసలు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.